భూదాన్ భూములపై భారీ కుట్ర, ఫోర్జరీతో రికార్డుల మార్పు, సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకి, హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు, చట్టబద్ధంగా కొన్నామన్న ఐఏఎస్ ఐపీఎస్ అంటూ చూస్తా ఉన్నాం. ఏంటి చట్టబద్ధం? మీరు కొన్న చట్టబద్ధం ఏంటిది చూసుకోరా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా కొంటాడు అక్కడ? కనీసం దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసుకోరా? మీరే ఎంక్వైరీ చేసుకోకుండా సామాన్య ప్రజలు ఎలా ఎంక్వైరీ చేసుకుంటారు? మీరే మీ క్లియర్గా నవీన్ మిట్టల్ లాంటి వ్యక్తి మీ అందరినీ కొనమని చెప్పిండు, అది నేను చూసుకుంటా అని చెప్పిండు. సీసీఎల్ఏ సెక్రటరీ కదా, అరే సీసీఎల్ఏ కమిషనరే కదా, మరి ఆయన తెలవకుండా జరుగుతుందా ఇదంతా? ఆయన తెలవకుండా కొంటాడామని ఆయన కొన్నాడు కాబట్టి ఆయన బాటలు మీరు అందరు కొన్నారు. మనవాడే కదా, మన ప్రభుత్వమే కదా, మేము చూసుకుంటాంలే అనుకోవచ్చు. మీరు అందరు కొన్నారు, మీరు అంత దొంగలు కదా, అందరు దొంగలే. దొరకనంత వరకు దొరలు, దొరికితే దొంగలు. ఇప్పుడు దొరికిరు కాబట్టి హైకోర్టులో పిల్లేసి ఏదో దాన్ని విచారణ కాకుండా చూద్దామని అడ్డుకుంటా ఉన్నారు ఈ దొంగలంతా కలిసి. ప్లస్ జడ్జినే కూడా ట్రై చేస్తారు వీళ్ళు. అంత మామూలు కాదు వీళ్ళంతా. అంత బ్యూరోక్రసీ వ్యవస్థ, అటు లా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు కొలాడే పనిచేస్తూ ఉన్నాయి. అంత ఈజీగా ఈ విచారణ అనేది అంత ఈజీగా ముందుకు పోతే అయితే నమ్మకం అయితే నాకు లేదు. ఖచ్చితంగా ఇది ఎక్కడ ఒక దగ్గర నీరు గారిపోతుంది, అంత ఈజీగా ముందుకు పోదు. న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉంటే దీనిపై విచారణ చాలా సీరియస్గా జరగాలి. సో ఈడీ ఏమంట చూద్దాం. నాగారం భూదాన్ భూముల అన్నిక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయాలు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181, 182, 194, 195 తదితర సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూదాన్ భూములపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో లోతైన కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తుందని చెప్పింది. ఫోర్జరీ, దొంగ డాక్యుమెంట్లు పెట్టి రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని, తహసీల్దార్, జిల్లా, సీసీఎల్ఏ స్థాయిలో వాస్తవ రికార్డులో ఉన్న విషయాలు పక్కన పెట్టి రెవెన్యూ అధికారులు దొంగ పత్రాలను స్వీకరించారని తెలిపింది. ఇక చూడండి, ఇక్కడ మెల్లగా చిన్నగా సీసీఎల్ఏను పక్కన తప్పించి రెవెన్యూ రికార్డుల గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణం! ఇప్పుడు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్కు తెలియదా భూదాన్ భూములు అనే విషయం? ఆయన చేతిలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డులు మొత్తం ఆయన దగ్గర ఉంటాయి కదా. ఆయన కొనే ముందు మరి తెలియదా ఆ భూదాన్ భూములు ఎట్లా రికార్డు మార్చిరు అనేది తెలియదా? ఎంత కుట్ర చూడండి. మెల్లమెల్ల సైడ్ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంది ఆ సీసీఎల్ఏ తెలియకుండా ఇక్కడ ఏమంటారు? రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని, తహసీల్దార్, జిల్లా, సీసీఎల్ఏ స్థాయిలో వాస్తవ రికార్డులు ఉన్న విషయాలు పక్కన పెట్టి, చూడండి, తహసీల్దార్, జిల్లా, సీసీఎల్ఏ స్థాయిలో వాస్తవ రికార్డులు పక్కన పెట్టి రెవెన్యూ అధికారులు దొంగ పత్రాలు సృష్టించారని స్వీకరించారు. అంటే రెవెన్యూ అధికారులు దొంగలాగా చిత్రీకరిస్తూ ఉన్నారు. వీళ్ళు మంచోళ్ళే, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే కొన్నోళ్ళు వాళ్ళు శుద్ధపూసలే, కానీ రెవెన్యూ అధికారులే దొంగలు తయారండి. ఇప్పుడు అట్లా చేస్తారు. మొత్తం రెవెన్యూ అధికారులను వాళ్ళనే కంప్లీట్గా దొంగలా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏసీబీ ఇంత చాలామంది రోజుకు ఒక 2-3 లంచాలు తీసుకొని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఎవరు? చిన్న ఉద్యోగులే. ఒక ఐఏఎస్ను, ఒక ఐపీఎస్ను పట్టుకోమని చూద్దాం, పట్టుకుంటారా వాళ్ళు? ఏసీబీ వాళ్ళు అంత ధైర్యం ఉందా? అంత దమ్ము ధైర్యం ఉందా వాళ్ళకి? పట్టుకోరు, అస్సలు పట్టుకోరు. కనీసం గ్రూప్ 1 ఆఫీసర్ కూడా పట్టుకోరు వాళ్ళు. అంత చిన్న ఉద్యోగులు పట్టుకుంటారు వాళ్ళు. మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఏపీ, తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నాగారంలోని భూములకు సంబంధించి ఫోర్జరీ పత్రాలతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపిస్తూ మహేశ్వరం మండలం అమీర్పూర్ గ్రామానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ రిజిస్టర్ శాఖ అధికారులు కుమ్మకాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసం ఆ సర్వే నెంబర్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ ఏప్రిల్ 24 ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్లు 194, 190లో తాము చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేశామని, ఏకపక్షంగా తమ వాదన వినకుండా సదరు సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదని, ఈ మేరకు సింగిల్ జడ్జి ఆదేశం కొట్టాలని పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వారి కుటుంబ సభ్యులు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్ జోషి, రేణు గోయల్, బీకే, రాహుల్ హెగ్డే, రాహుల్ బుసిరెడ్డి, వీరన్నగర్ గౌతమ్ రెడ్డి ఇట్లా చాలా మంది తదితరులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో బీర్లా మళ్ళీ దాఖలు చేసిన పిటిషన్ మళ్ళీ సింగిల్ జడ్జి వద్దకు వచ్చింది. ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి ధర్మాసనం ఎదుట ఈడీ దాఖలు చేసిన కౌంటర్ సంచలనంగా మారింది. ఇదే వ్యవహారానికి సంబంధించి అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ను సైతం ఈడీ విచారించింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్లో సర్వే నెంబర్ 181, 180లో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ వాగ్మూలాన్ని సైతం తీసుకున్నట్టు తెలిపింది. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే ప్రభుత్వ అధికారులు ఇతరుల పాత్రపై మరిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. సో ఈడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ ఎంక్వైరీలో కొంచెం లోతుగా పోవాలి. లోతుగా పోతే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో లోతుగా పోతుందా అంటే నాకు డౌటే. ఎందుకంటే వీళ్ళు జడ్జిలో మేనేజ్ చేస్తారు, అన్ని వ్యవస్థలు కూడా మేనేజ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు వీళ్ళంతా బ్యూరోక్రసీలు వాళ్ళే ఉన్నారు. కాబట్టి
అన్నిటిని మేనేజ్ చేయగల క్యాపబిలిటీ వాళ్ళే. సో ఈ త్వరలో ఖచ్చితంగా ఈ కేసు నీరుగారిపోతుంది. మీరు ఈ ముందుకు పోదనేది చాలా విషయాలు గుర్తుపెట్టుకో. దీనిలో బలయ్యేది ఎవరో తెలుసా? సబ్ రిజిస్టర్ బలవుతాడు, ఎంఆర్ఓ బలవుతాడు, లేకపోతే అక్కడ విఆర్ఓలు కొంతమంది రెవెన్యూ అధికారులు బలవుతారు తప్ప వేరే ఏది కాదు. ఈడీ కాదు, ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటికి కూడా వీక్లేరు. నేను ఈడీకి చెప్తాను కదా, ఈడీ మీ వాళ్ళు బ్యూరోక్రాట్స్ వాళ్ళ ఇంటికి కూడా మీరు పీకలేరు. అది రాసి పెట్టుకోండి. పీకినప్పుడు మాట్లాడదాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.